హావ్ ఇయర్స్ నేను అనుష. వెల్కమ్ టు ఓల్గా హెల్త్. ఈరోజు మనం గచ్చిబౌలిలో ఉన్న వి నరిష్ యువర్ హెల్త్ క్లినిక్లో ఉన్నాం. ఇదొక న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ క్లినిక్ అనమాట. సో క్లినికల్ డైటీషియన్ సుష్మా జట్టి మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో సుష్మా గారు, మనకి ఇప్పుడు ఇది ఒక న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ క్లినిక్ కాబట్టి అసలు మొత్తం ఈ క్లినిక్ యొక్క కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ మాకు తెలియజేయండి. సో నేను ఎంఎస్సి క్లినికల్ న్యూట్రిషన్ చేశాను. దాంతోపాటు చైల్డ్ న్యూట్రిషన్, రీనల్ న్యూట్రిషన్, డయాబెటీస్ ప్రోగ్రామ్, ఐఐటి కాన్పూర్లో ఫంక్షనల్ ఫుడ్స్ గురించి సో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ చేశాము. ఇక్కడ మేము ఒక డిసీజ్తో కానీ ఒక కండిషన్తో కానీ ఒక పేషెంట్ వచ్చినప్పుడు క్లినికల్గా వాళ్ళ రిపోర్ట్స్ అవి చూసి మేము వాళ్ళకి డైట్స్ డిజైన్ చేసి ఇస్తాము. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదంటే ఈ నైట్ షిఫ్ట్స్ అంటే కంప్లీట్ గా ఒక వేలో వెళ్లకుండా డిఫరెంట్ షిఫ్ట్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒబెసిటీ కానీ లేదంటే చాలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి గురవుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు? సో వాళ్ళకైనా కూడా ఇప్పుడు ఒకరు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తామన్నమాట. వాళ్ళ వర్క్ షిఫ్ట్స్ ఎప్పుడు ఉన్నాయి అనేది చూస్తాం, వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది చూస్తాం. మేము ఒక అసెస్మెంట్ చేస్తాం, డైటరీ అసెస్మెంట్ చేస్తాము. ఇవన్నీ చేసిన తర్వాత మేము ఒక కంక్లూజన్కి వస్తాం అనమాట. అండ్ ఆల్సో వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కూడా స్టడీ చేస్తాము. ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా? ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు B12 డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో వాళ్ళ బ్లడ్ వర్క్ అంతా కూడా మేము స్టడీ చేసి దెన్ వాళ్ళకి మీరు ఈ ఫుడ్స్ తినండి, ఈ టైం లోపు తినండి, సో లేదు మాకు ఈ టైం కుదరదు, దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చూసి మేము చెప్తూ ఉంటాము. రైట్. అలాగే వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మీరు చెప్పారు. అయితే మీ దగ్గరికి వస్తే కొన్ని టెస్ట్స్ ఖచ్చితంగా మీరు నిర్వహించి దాని ద్వారా మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. సో నార్మల్గా కొంతమంది వాళ్ళకి డెఫిషియన్సీ ఉంది అని వాళ్ళే అనేసుకొని కొన్ని పిల్స్ తీసుకుంటూ ఉంటారు, కొన్ని క్యాప్సూల్స్ తీసుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు సేఫ్ అని మీరు చెప్పొచ్చు? సో ఎప్పుడైనా కూడా పిల్స్ అనేది, మెడిసిన్ అనేది మనం ఒక డాక్టర్ అడ్వైజ్ మీద మాత్రమే తీసుకోవాలి. సో వాళ్ళు వేగ్గా మాకు ఈ డెఫిషియన్సీ ఉంది అని తీసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ కంటిన్యూస్గా కూడా 1 month నుంచి 3 months వరకు అనేది మ్యాక్సిమం పీరియడ్ అనమాట. 3 months తర్వాత ఎప్పుడు కూడా వైటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అనేది యూస్ చేయకూడదు. సో ప్రాపర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఇంకొకటి మీరు అడిగారు, మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము బ్లడ్ వర్క్ చెప్పము. ఆల్రెడీ వాళ్ళ దగ్గర బ్లడ్ టెస్ట్ ఉంటే దాన్ని చూసి ఇంకా ఫర్దర్గా మాకు ఏదైనా నీడెడ్ అని అనిపిస్తే, అంటే వాళ్ళకి సిమ్టమ్స్ చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మాకు హెడేక్ ఉంది అని చెప్పి అంటారు. హెడేక్ ఉంది అని చెప్పి టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. సో ఈ హెడేక్ని రూల్ అవుట్ చేసుకోవడానికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. లైక్ హైడ్రేషన్ అనేది మనం ఇప్పుడు చాలా తగ్గించేస్తున్నాం, వాటర్ తీసుకోమన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మెగ్నీషియం డెఫిషియన్సీ, కాన్స్టిపేషన్ వల్ల కూడా మనకు హెడేక్ వస్తుంది. సో వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, సో ఇదేమన్నా డెఫిషియన్సీ ఉండొచ్చు అని అప్పుడు మేము అడ్వైస్ చేస్తాము. వాళ్ళ దగ్గర ఆల్రెడీ బ్లడ్ వర్క్ ఉంటే మేము అడ్వైస్ చెయ్యము. Okay. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.